143వ సంకీర్తన 10వ చరణము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ప్రియులరా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియచేస్తా ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితంలో ఈ కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి రెండు అమూల్యమైనటువంటి విషయాలు. ఒకటి, నీవే నా దేవుడవు. రెండవదిగా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు పలుకుతుంది ఎవరు? రాజైన దావీదు గారు. ప్రియులరా, ఇతనికి జ్ఞానం లేదా? ఇతడికి మరి లోక సంబంధమైనటువంటి విద్య లేదా? ఉంది. ఈయన కళా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఎన్నో కీర్తనలను దేవుని స్తుతిస్తూ రాసినటువంటి వాడు. నిజముగా ఇతడు దేవునికి చాలా ఇష్టానుసారమైనటువంటి వాడు, హృదయానుసారుడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించయ్యా అంటున్నాడు. ఏమండి, దేవుని హృదయాన్ని తెలుసుకున్నవాడు. మరి ఇతనేంటి నీ చిత్తానుసారంగా ప్రవర్తించంటున్నాడు? దావీదు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడికి నచ్చదా? దావీదు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవునికి ఏమన్నా కోపమా? ప్రియులరా, ఏ వ్యక్తి అయినా భూమి మీద దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడం వలన, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం వలన ఆ వ్యక్తి జీవితంలో దేవుని ఉద్దేశములు అనేవి నెరవేర్చబడతాయి. ఈ దినాలలో దేవుని చిత్తము కొరకు ఏ మానవుడు ప్రయత్నం చేయడం లేదు. దేవుని చిత్తము కొరకు ఎవరు కనిపెట్టడం లేదు. దేవుని ఉద్దేశం కొరకు ఎవరు ఎదురు చూడడం లేదు. తను అనుకున్నది సాధించడానికి ఎంతటి ప్రయత్నమైనా చేస్తున్నారు, కానీ దేవా ఇలా ప్రయత్నం చేయడం నీకు ఇష్టమేనా అని మాట్లాడడం లేదు. దానికంటే ముఖ్యంగా దేవుని జీవితంలో నీవే నా దేవుడు అని చెప్పడానికి మనకు ధైర్యం సరిపోవడం లేదు. కారణం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో మనము ఎంతో మంది దేవుళ్ళను కలిగి జీవిస్తూ ఉంటున్నాం. చాలా మంది జీవితంలో సెల్ ఫోన్ ఒక దేవుడు, చాలా మంది జీవితంలో ఆహారం ఒక దేవుడు, చాలా మంది జీవితంలో పనే ఒక దేవుడు, చాలా మంది జీవితంలో మరి ఆ డబ్బే ఒక దేవుడు. ఇట్లా ఎన్నో ఎన్నో విషయాలు కలిగి ఉన్నటువంటి మనము నీవే నా దేవుడు నాయనా, నీ ఒక్కడివే నా దేవుడు నాయనా అని చెప్పగలుగుతామా? చెప్పలేం. కాబట్టి ఈరోజు దావీదు భక్తుని ద్వారా దేవుడు మనతో చెప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ప్రసంగం అయ్యేలోపు మనం ఒక తీర్మానానికి రావాలి. ఈ ప్రసంగం అయ్యేలోపు మనం ఒక నిర్ణయానికి రావాలి. దావీదు పలికినట్లుగా మనము కూడా ఈ మాట పలకడానికి ప్రయత్నం చేయాలి. ఆయన కనుక మన జీవితంలో తోడుగా నీడగా ఉంటే, ఆయనే దేవుడిగా ఉంటే, తన భక్తుల జీవితాలలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు వ్రాయించాడు ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఏ కఠినమైన విషయాలలో దేవుడు కార్యం చేయడం అనుకుంటున్నారా? ఇది అసాధ్యము, ఇక ఇది దేవుని వల్ల కాదనుకుంటున్నారా? అవన్నీ ప్రక్కన పెట్టండి. దేవుడు శూన్యంలో సృష్టిని విరాలాడదీసి ఆయన ఈ ప్రపంచానికి దేవుడిగా కనపడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న నీవెంత ధన్యుడవో, నువ్వెంత ధన్యురాలవో ఈ బైబిల్లో కొన్ని మాటలు చదవగలిగితే మనకు అర్థమవుతా ఉంటుంది. చూడండి, 3వ కీర్తన 3వ చరణము. చాలా త్వరగా, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. నీవే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నీవే. ఇక్కడ కూడా దావీదయ్య గారే కనపడతా ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడు? దేవా నీవే నా అతిశయాస్పదముగా ఉన్నావు, నా తల ఎత్తేవాడుగా ఉన్నావు, నా కేడెముగా ఉన్నావు. ఏమండి, ఈ మాట చెప్పగలుగుతావా? చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. అందుకే
ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చూచున్నట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అని దావీదు ప్రార్థించాడు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి లేఖన భాగాలలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ సత్యం మనకు తెలియాలి అంటే మనకి ఈ జ్ఞానం సరిపోదు. మన మనోనేత్రాలు తెరవబడాలి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనము అడగాలి. ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం వల్ల మనము జ్ఞానాభివృద్ధి నొందుతాము. నమ్మితే స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దావీదు జీవితంలో ఏమంటున్నాడు? దేవా, నీవు నా కేడుము నాయనా, నీవే నా అతిశయాస్పదము, నా తల ఎత్తు వాడవు నీవే. ఈ లోకంలో ఎక్కడైనా నువ్వు తలదించుకునే స్థితిలో ఉన్నావా? ఎక్కడైనా అవమానపరచబడిన స్థితిలో ఉన్నావా? ఎక్కడైనా నీ జీవితంలో త్రోసివేయబడిన స్థితిగతుల మధ్య ప్రయాణం చేస్తున్నావా? అవమానాలు, అవహేళనల మధ్య నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఈరోజు నా ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. దైవ భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవా, నీవే నా కేడము, నీవే నా అతిశయ కారణము, నీవే నా తల ఎత్తు వాడవు. ఎంత అద్భుతమైన మాట. నిజంగా ఈ లోకంలో మనుషులు నిన్ను తలదించడానికి ప్రయత్నిస్తారేమో. ఈ లోకంలో మనుషులు నీ పతనాన్ని చూడడానికి ప్రయత్నిస్తారేమో. నీవు పాడైపోతే చూసి ఆనందిస్తారేమో. కానీ నా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ ఆయనను నువ్వు దేవుడిగా కలిగి ఉంటే ఆయన నీకు కేడెముగా ఉంటాడు. ఆయన నీకు అతిశయ కారణముగా ఉంటాడు. ఆయన నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు, తల దించుకునేవాడిగా చేయడు. నమ్మితే స్తోత్రం చెప్పండి ప్రియులరా. ఎంతటి అద్భుతమైన దేవుణ్ణి ఈరోజు మనము కలిగి ఉన్నాము. ఆయనను కలిగి ఉన్నటువంటి మనము ఈరోజు లోకంలో తల దించుకోవాల్సి వస్తుంది. సభ్య సమాజంలో తల దించుకుని బ్రతుకుతున్నారు. ఎందుకు? చెయ్యరాని పనులు చేసి, చేయకూడని కార్యాలు చేసి, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ, దేవునికి అయోగ్యకరంగా బ్రతుకుతూ. ఎవరు చెప్పాడు? తల ఎత్తుకుని బ్రతకాలి మనము. తల దించుకుని బ్రతికే బ్రతుకు అది ఒక బ్రతికేనా? అందరూ మన గురించి ఏమనుకుంటున్నారు? మన యవ్వన జీవితం గురించి లోకం మనకిచ్చేటువంటి సాక్ష్యం ఏంటి? జనులు మన గురించి ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు లోకంలో ఉంటే నీ గురించి ఎవరు మాట్లాడరు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు గనుక, దేవునితో నువ్వు ఉండడానికి ఇష్టపడ్డావు గనుక, దేవునిలో నువ్వు రక్షించబడ్డావు గనుక, దేవుని పరిశుద్ధమైన లేఖనాలను పట్టుకుని దైవారాధనకు వస్తున్నావు గనుక నువ్వు నిశ్చయముగా దేవుని సన్నిధిలో యోగ్యంగా బ్రతకాల్సి ఉంది. కానీ ఈ దినాన నీ గురించి ఏమనుకుంటున్నారు లోకం? నీ గురించి నీ స్నేహితులు ఏమనుకుంటున్నారు? నీ బంధువులు ఏమనుకుంటున్నారు నీ గురించి? జాగ్రత్త. అయిపోయిందేదో అయిపోయింది, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా దేవుడు మాట్లాడుతున్న మాట నిన్ను బలపరచడానికి దావీదు భక్తుని ద్వారా, దేవా, నా కేడిముగా ఉన్నావు ప్రభువా, నా అతిశయాస్పదముగా ఉన్నావు ప్రభువా, నా తల ఎత్తేవాడవుగా ఉన్నావు. ఇంతకన్నా మంచి దేవుడు ఉన్నాడు ఈ లోకంలో? ఇంతకన్నా గనుడైన వారిని ఎక్కడన్నా చూడగలుగుతారా? ఎందుకు ఈ పాపాన్ని, ఈ పాపలోకంలో పాపేచ్ఛలలో పడి తల్లిదండ్రులకు తెలియకూడనటువంటి రహస్య జీవితాన్ని కలిగి అయోగ్యరాలిగా, ఒక పాపిగా, ఒక భ్రష్టురాలిగా ముద్ర వేయించుకునే లోకంతో బ్రతుకుతాం? ఆలోచించు. ఈరోజు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నిన్ను తల ఎత్తేదిగా చేస్తుందనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించేటువంటి అజ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలాన్ని చూడకుండా జరగబోయే కాలాన్ని నువ్వు గమనించి నీ అడుగులు వేస్తే దేవుడు నీ జీవితంలో దావీదు జీవితంలో చేసినట్లుగా ఆయన నీకు కేడెముగా ఉండును గాక.